హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు ఎపిసోడ్ని. ఇప్పుడు మీ ముందు నేను ఒక ఆర్టికల్ చదవబోతూ ఉన్నాను. దీన్ని పింట్రెస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు. రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మ ముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను. ఉదయం సాయంత్రం సమయం నందు స్నానం చేయాలి. 2 సమయాలలో కూడా స్నానం చేయటం మంచిది. మలమూత్ర మార్గములను పాదాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ శిరస్సు, ముక్కు, పాదముల యందు తైలమును ఉపయోగించుకొనవలెను. వెంట్రుకలు, గోళ్ళు, గడ్డమునందు రోమములు 15 రోజులకు 3 సార్లు హరించవలెను. పితృదేవతలకు పిండ ప్రదానం చేయువాడిగా ఉండవలెను. భయము లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను. భయము కలుగటచే రోగములు ఉద్భవించును. గొడుగు, తలపాగా, కర్ర ఇవి సహాయముగా ఉంచుకోవాలి. కొండలు, సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించకూడదు. శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వము. ఆలోచనతో భోజనం చేయకూడదు. ఆలోచిస్తూ భోజనం చేయకూడదు. సకాలం నందు భోజనం చేయవలెను. తొందరగా భోజనం చేయాలి. సమయానికి చేయాలి. రాత్రి కానీ పగలు కానీ భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం, అజీర్ణం చేయుట, తిన్న వెంటనే మరలా తినటం ఇటువంటి వాటి వలన గ్రహిణి వ్యాధికి కారణమగును. కాలం కాని కాలమునందు ఆహారం తీసుకోవడం వల్ల జఠరాగ్ని చెడిపోతుంది. అందుకే ఒక సమయ పద్ధతిలో రోజు ఒకటే సమయానికి తినటం అలవాటుగా చేసుకోవాలి. అన్ని రకాల రుచులు అనగా తీపి, చేదు, కారం, వగరు, పులుపు, ఉప్పు ఇవన్నీ కూడా ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవటం బలహీనతకి కారణం అవుతుంది. ఆహారం ఎక్కువగా తీసుకోవటం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవిస్తాయి ఆహారం ఎక్కువగా తీసుకోవటం వల్ల. విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించకూడదు. పాలు, నెయ్యి తృప్తిగా తినటం వల్ల ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు. పాలు, నెయ్యి. ఇకపోతే మజ్జిగ భోజనం చేసిన తర్వాత ప్రతిరోజు మజ్జిగ తీసుకోవడం వల్ల అగ్నిని వృద్ధి చేయును. విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను, గ్రహిణి, మొలలు మొదలగు రోగములను ఈ యొక్క మజ్జిగ నివారించును. పెరుగునందు 4వ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును. ఇది అత్యంత గుణకారి. పెరుగులో మజ్జిగ పోసి నీళ్లు కలిపి తాగటం కూడా చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఉదయం నోటి యందు నువ్వుల నూనె పోసుకొని తెల్లటి నురుగు వచ్చే వరకు పుక్కిలించి బయటకు విడవవలెను. దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను. అంటే పళ్ళుగా తోముకునే ముందే ఈ యొక్క పని చేసి నువ్వుల నూనెతోటి నోరు పొక్కిలించుకొని దాని తర్వాత పళ్ళు దొంకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు దీని వలన దంతములకు బలం కలుగును. దంత వ్యాధులు రానివ్వదు. నమలేవానికి రుచి తెలియస్తుంది. రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం. అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్టమైనవి. వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది. నెయ్యిలన్నిటిలో కూడా ఆవు నెయ్యి శ్రేష్టమైనది. పప్పు ధాన్యాలలో అన్నిటికంటే పెసలు శ్రేష్టమైనవి. ఆకుకూరలన్నిటిలో పాలకూర మంచిది.
దుంప జాతుల్లో అల్లం గొప్పది. ఫలములలో ద్రాక్ష గొప్పది. ఉప్పులో కూడా అనేక రకాల ఉప్పులు మనం చూస్తూ ఉంటాం ఈనాడు. అనేక రకాల కంపెనీల ఉప్పులు, వీటన్నిటిలో కూడా సైంధవ లవణం మంచిది అని చెప్పడం జరుగుతుంది ఆయుర్వేదంలో. చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టమైనది. మినుములు అతిగా వాడకూడదు అని చెప్పడం జరుగుతుంది. వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు. చవిటి ఉప్పు మంచిది కాదు. గొర్రె పాలు, గొర్రె నెయ్యి వాడకం మంచిది కాదు. పండ్లలో నిమ్మ పండు అతిగా వాడకూడదు. దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడకూడదు. అంటే ఇవన్నీ వాడుకోవచ్చు, కానీ ఎక్కువగా వాడకూడదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మలమూత్ర వేగములను ఆపరాదు. బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ వస్తే వాటిని ఆపుకోకూడదు. ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును. ఆహారం అరగనప్పుడు ఉప్పుని నీటిలో కలిపి తాగమని మరి సలహా ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు పనిచేస్తుందో మరి. హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది. స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును. గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి. ఉసిరికాయ పచ్చడి ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకోవడం వలన వయస్సు నిలుపును. నెయ్యి వాతముని పిత్తమును తగ్గిస్తుంది. నువ్వుల నూనె వాతముని శ్లేష్మముని తగ్గించును. తేనె శ్లేష్మమును పిత్తమును తగ్గించును. కరక్కాయ ఎల్ల కాలములలో కూడా వాడుకోవచ్చు. అన్ని కాలాలలో కరక్కాయ వాడుకోవచ్చు. ఇంగువ వాతమును కఫమును తగ్గించును. ఆహార దోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును. జఠరాగ్ని వృద్ధిపరచును ఈ యొక్క ఇంగువ. ఉలవలు ఆమ్ల పిత్త వ్యాధిని కలుగజేయును. మినుములు శ్లేష్మముని పిత్తమును వృద్ధి చేయును. అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు, హానికరం. అరటిపండు పాలతో కానీ మజ్జిగతో కానీ తినకూడదు, హానికరమని ఇక్కడ ఆయుర్వేదంలో చెప్తూ ఉన్నారు. నిమ్మకాయ పాలతో పెరుగుతో మినపప్పుతో కూడి తినకూడదంట. నిమ్మకాయ పాలతో తినకూడదని, నిమ్మకాయని పెరుగుతో కలిపి తినకూడదని, నిమ్మకాయని మినపప్పుతో కూడి ఇటువంటి ఆహార పదార్థాల ద్వారా కలిపి తినకూడదు అని మరి ఆయుర్వేదంలో చెప్తూ ఉన్నారు. పాలు త్రాగడానికి ముందు కానీ పాలు త్రాగిన అనంతరం కానీ నిమ్మరసం వాడకూడదు అని చెప్తూ ఉన్నారు. అంటే పాలుకి ముందు కానీ పాలకు తర్వాత కానీ వెంటనే ఈ యొక్క నిమ్మరసం వాడటం మంచిది కాదు అని చెప్తూ ఉన్నారు సలహా. స్మృతి మద్యం వలన హరించును. మద్యం తాగకూడదు. ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను. వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును. బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధి పొందించును. నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాల సంప్రాప్తినిచ్చును. నపుంసకత్వం సంభవించును. అందుకే నెలసరి సమయంలో వారిని కలవకుండా ఉండటమే, భార్యాభర్తలు ఆ సమయంలో దూరంగా ఉండటం, అంటే కలవకుండా ఉండటం మంచిది. ఆ రాత్రిపూట ఆ యొక్క పని చేయకుండా దూరంగా ఉండటం మంచిది అని ఇక్కడ సలహా ఇస్తూ ఉన్నారు. గర్భవతి వ్యాయామం, తీక్షణమైన ఔషధాలు విడవవలెను.
ఆయుర్వేదంలో గర్భవతి, వ్యాయామం మరియు తీక్షణమైన ఔషధాలు, ఎక్కువ మెడిసిన్స్ వాడటం ఇటువంటి విడిస్తే మంచిదని సలహా ఇస్తూ ఉన్నారు ఆయుర్వేదంలో. మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయకూడదు. మలమూత్ర సమయం నందు బాత్రూంలు, టాయిలెట్లకు వెళ్ళినప్పుడు వేరే కార్యక్రమాలు చేయకూడదు అని చెప్తున్నారు. పిల్లలు, ముసలివారు మరియు అదేవిధంగా మూర్ఖులు అంటే తెలివి లేని వారో మరి ఎవరో మరి ఇక్కడ ఈ పదం ఎందుకు వాడారో, నపుంసకులు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు. సంధ్యాకాలం నందు భోజనం, అధ్యయనం, స్త్రీ సంగమం, నిద్ర ఇవన్నీ సంధ్యాకాలంలో చేయకూడదు అని, సాయంత్రం పొద్దుగూకేటప్పుడు ఈ పనులు చేయటం మంచిది కాదు అని వారు సలహా ఇస్తూ ఉన్నారు ఆయుర్వేదిక్లో. ఏంటివి? సాయంత్రం పొద్దుగూకే సమయంలో భోజనం చేయటం మంచిది కాదు అని, అధ్యయనం మంచిది కాదని, స్త్రీతో సంగమించడం మంచిది కాదు అని, ఆ సమయంలో నిద్రపోవడం కూడా మంచిది కాదు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక రాత్రి సంచరించకూడని ప్రదేశముల యందు సంచరించకూడదు. మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయకూడదు. స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు. బడలిక తీరకుండా ముఖం కడుగు కొనకుండా వస్త్రము లేకుండా స్నానం చేయకూడదు. బడలిక తీరకుండా స్నానం చేయకూడదని, ముఖం కడుక్కోకుండా స్నానం చేయకూడదని, అంటే స్నానం చేసే దాంట్లో ఖచ్చితంగా ముఖం కూడా కడుక్కోవాలని, వస్త్రం లేకుండా స్నానం చేయకూడదని ఇక్కడ ఆయుర్వేదికల్లో సలహా ఇస్తూ ఉన్నారు. ఇక నోటికి ఆచ్ఛాదన లేకుండా ఆవలింత, తుమ్ము, నవ్వు ప్రవరింప చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. అంటే నోటి నుంచి తుమ్ము వచ్చినా, ఆవలింత వచ్చినా, నవ్వు వచ్చినా, ఏదొచ్చినా సరే ఏదైనా అడ్డు పెట్టుకోవాలని చెప్తూ ఉన్నారు. చెయ్యి కానీ, కచ్చీపు కానీ ఇట్లాంటిది ఏదన్నా. భూమిని గీయకూడదు, గడ్డి తుంచకూడదు, మట్టి బెడ్డలు చేతితో నలపకూడదు, అవయవములతో విషమమగు చేష్టలు చేయకూడదు. అవయవాలతో మరి ఈనాడు యువత పెండ్లి చేసుకోకుండా ఎటువంటి పనులు చేస్తూ ఉన్నారో కొంతమంది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్తూ ఉన్నారు, అదే అవయవములతో విషమమగు చేష్టలు చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. ముక్కుతో శబ్దం చేయకూడదు అని, పళ్ళు కొరకకూడదు అని, ఇలాంటివి ఇంకా కొన్ని సలహాలు ఆయుర్వేదిక్లో చెప్పారు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలెను అని వీరు రాశారు. ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి అని, ఈరోజు మీరు తీసుకున్న ఆహారం యొక్క రస ప్రభావం 40 రోజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది అని, అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి. మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు. ఈ 40 రోజులు శుద్ధమైన ఆహారం, సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ధి అవుతుంది. అదేవిధంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభవిస్తుంది. పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు అని, వాటిని మృత కణాలు అంటారు అని, ఆంగ్లమునందు డెడ్ స్కిన్ సెల్స్ అని అంటారు. ఇవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి. వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మార్పు సంభవించే సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగాఢముగా ఉన్నాయి. ఇవన్నీ కూడా రామ హెర్టిలిటీ కంగ్రాచులేషన్స్ జీ అనే ఏదో ఈ యొక్క పింట్రెస్ట్ అకౌంట్ నుంచి మనం ఈ యొక్క విషయాలు తీసుకోవడం జరిగింది. ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూత్రాలు అని. వీటిల్లో నిజమెంతో అబద్ధమెంతో, వీటిల్లో మరి కల్పితాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నేను కేవలం ఇక్కడ ఉన్న పింట్రెస్ట్లో ఉన్న ఇమేజ్లో ఉన్న విషయాలు
చదవటం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలు ఏవో మీరు కూడా తెలుసుకొని చదువుకొని వీటి గురించి తెలుసుకొని అవి నిజమని తెలిస్తే ఆచరించండి, లేదా అబద్ధాలని తెలిస్తే వదిలేసేయండి. ఏదైతేనేమి నేను తెలుగులో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ని మనం ఈ యొక్క ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాము. మీ యొక్క సలహాలు ఏవైనా ఉంటే కూడా అవి ఇచ్చినా కూడా వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.